నల్గొండ బైపాస్ పై అధికారులతో చర్చించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈపీసీ పద్దతిలో 524,85,00,000తో ఈ బైపాస్ రోడ్డును నిర్మించనున్నారు. 4 లేన్లుగా 14 కిలోమీటర్లు నిర్మిస్తున్న ఈ రోడ్డును ఎలక్షన్ కోడ్ ముగియగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ అలసత్వం లేకుండా పనులు ముందుకు సాగాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం చేయడం వల్ల రోడ్లన్నీ పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీలైనంత త్వరగా బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దాని తర్వాత సార్ ఇక్కడ ఈ టర్నింగ్ తీసుకుని మరి బ్రిడ్జ్ వస్తుంది ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ పక్కన చిన్నది కెనాల్ మీద మన మేజర్ కెనాల్ మీద బ్రిడ్జ్ వస్తుంది. అలాంటి చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉన్నాయి. కెనాల్ ఏంటి సార్? మీరు నల్గొండ రోడ్డు మీద అయితేనేమో కెనాల్ ఇటు పక్కకు వస్తుంది సార్. సాగాలి దాన్ని ఏం మార్పి లెఫ్ట్ కెనాల్ అంటే ఏం మార్పి దీని మీద కూడా యువతలకు రావాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది సార్. అవునవును, మన యువతలకు వచ్చి లెఫ్ట్కి వచ్చేయాలంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. కంపల్సరీ దీంతో 100 మంది చచ్చిపోయినాడు. క్రాసింగ్ లేక 150 మంది చచ్చిపోయింది 10 ఏళ్ళ. బ్రిడ్జ్ ఎంత సైజ్ ఇది? మనకు 12 మీటర్స్ 12 మీటర్స్ 2 మీటర్స్. కానీ ఏదో హైట్ బాగుంది, చిన్న వెహికల్ చచ్చిపోతే పోతాయి కదా. క్లియర్ గా కంపల్సరీ ఫస్ట్ రైట్. దీని తర్వాత ఇది ఈ నామ్ రోడ్